ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్న పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024వ సంవత్సరము 12వ నెల మరి 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కాబట్టి భూమి మీద మనకి సమాధానము, శాంతి, నెమ్మది కలిగి మనం ఉండాలి అంటే దేవుని వాక్యం ఏముంటుందంటే ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులుగా మనం ఉండాలట. ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలంట. దావీదుకు ఆయనకి ఇష్టమైనటువంటి మనుషుడు అని రాయబడి ఉంది. అనేక మంది భక్తులు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఆయన మాటకు లోబడ్డారు, ఆయన చెప్పినట్లు చేశారు. అందుచేత ఆయనకి ఇష్టమైనటువంటి పరిచయాలు వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు మనకి భూమి మీద సమాధానం ఉంటుంది. మన ఇష్టానుసారంగా మనం తిరిగితే సమాధానం అనేది దొరకదు, నెమ్మది అనేది దొరకదు, సంతోషం అనేది మన జీవితంలో దొరకదు. కాబట్టి ఈనాడు ఆయన చెప్పినట్లుగా మనం చేద్దాం. అందుకే వాళ్ళు ఏమన్నారంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఉంటుంది, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుంది. సమాధానం కావాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు. జీవాధిపతిని తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉన్నవాడు అనివాడా నీకే స్తోత్రాలు ప్రభు. గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు. మంచి కాపరి నీకే స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా. యేసయ్యా తండ్రి ఇదిగోనైనా ప్రభు యేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ప్రభు వాక్యం నమ్మదగినది కదా ప్రభు, పూర్ణాంగీకరమైన యోగ్యమైనది తండ్రి. నాయన నీవు చెప్పినట్లుగా మేము జీవిస్తున్నప్పుడు నాయన మీ భూమి మీద సమాధానం ఉంటాం తండ్రి. దేవతని యేసునికి స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభు. మరి నాయన హృదయ శుద్ధి గల వారు ధన్యులు అయినా దేవుని చూస్తారు. దేవాదిగో తని సమాధానపరిచేవారు ధన్యులు అని రాయమన్న ప్రభు. దేవతని ఇదిగోనైనా ప్రభు సమాధానం కలిగిన కృప దయచేయండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఉంది. యవనస్తులు అందరూ కూడా మంచి ఉంటారు తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేశ ప్రజలు, విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి ఉంటారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభావ. పాడి పని అందరూ మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవతానికి చదువుకున్న బిడ్డ జ్ఞానం ఇచ్చండి, పెంచండి ప్రభావ. పనికెళ్ళే బిడ్డ మంచి వంతునం పండి. వృద్ధాపులో ఉన్న తల్లి అందరూ కూడా మంచి వంతునం పండి తండ్రి. దేవ హాస్పిటల్లో రూమ్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డ విడుదలచండి. కోర్టు గొడవ కేసు గొడవలు కొట్టువేసి దవే దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగినాం తండ్రి. ఆమేన్. ఆమేన్.